Good evening, everyone. This is Ramesh from Vishwa Bharat. What is the Vishwa Bharat? మీ అందరూ ఇక్కడికి ఏ కాజ్ తోటైతే గ్యాదర్ అయ్యారో ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి గ్యాదర్ చేసిన ఒక థీమ్ ఏదైతే ఉందో ద థీమ్ ఈజ్ ఇండియన్. మనం అందరం ఇండియన్స్, ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్. లైఫ్లో కొన్ని రకాలైన పరిస్థితులను ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేటప్పుడు నాకు ఒక సహాయం ఉండాలి, ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉండాలి. అలాంటి హెల్పింగ్ హ్యాండ్ ఉండేటప్పుడు మనం హ్యాపీగా ఉంటామని, మన రైట్ సైడో లెఫ్ట్ సైడో లేకపోతే మనకి ఫ్రంటో బ్యాకో ఎవరున్నారని చూస్తే ప్రతి ఒక్కరికి ఒక మనిషి కావాలి. ఆ మనిషిని మనమే సృష్టించుకోవాలని భగవంతుడు ఒక మంచి ఆశయంతో మనిషిని పంపిస్తే అది మర్చిపోయి స్వార్థంతో బతుకుతున్నాం. ఎన్విరాన్మెంట్ని పాడు చేసేస్తున్నాం, పరిస్థితులను పాడు చేస్తున్నాం, మన రెస్పెక్ట్ని మనం కాపాడుకోవటం లేదు. అండ్ ఫస్ట్లీ మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది మన ఇంట్లో ఉన్న మహిళకి, అంటే స్త్రీమూర్తి. ఈ విశ్వనారి అనే థాట్ ఎందుకు వచ్చిందంటే ఒక ఇంటిలో అమ్మకి ఇచ్చే గౌరవాన్ని విశ్వనారి అని చూపెట్టాలి. ఈ జనరేషన్స్ నుంచి రాబోయే జనరేషన్స్ తల్లికి గౌరవం ఇచ్చి, భరతమాతకు గౌరవం ఇచ్చి ఒక మంచి మెసేజ్ని ఇండియన్స్ అందరూ కూడా ఆల్ ఓవర్ వరల్డ్ తీసుకువెళ్ళాలన్నదే మా యొక్క చిన్న ఆశ. ఆ ఆశని ఆశయంగా తీసుకురావడానికి ఈరోజు ఇలా మీ ముందుకి ప్రతి చిన్న మూమెంట్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఎలా తీసుకురావాలి అని అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థీమ్స్. ఒకసారి మేము ఒక ప్లాంట్ను తీసుకుంటాం, ఒకసారి మేము ఒక యానిమల్ తీసుకుంటాం, ఒకసారి మనం ఒక ట్రెడిషనల్ థియరీని తీసుకుంటాం. అలాగే ఫస్ట్లీ ఈ ఫ్యాషన్ షోలో మేము వచ్చి ఈ ఫ్యాషన్ షోని ఎన్ని విధాలుగా మనం చేయొచ్చు. మన ఏవి చూశారు కదా, ఏవీలో ఏం ప్రజెంట్ చేసామన్నది ఏదో అది గొప్పతనం కాదు, అదేదో నేను సాధించిన విజయం కాదు, ఇంకా మరేమీ కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక అవకాశాన్ని తీసుకొని ఆ అవకాశంలో వాళ్ళ బర్త్డేసో లేకపోతే వాళ్ళ యానివర్సరీసో ఏ అకేషన్ అయినా సరే ఒక ఆర్ఫన్ హోమ్కి వెళ్ళడం, లేకపోతే లేని వాళ్ళకి ఏదో చేయడం, ఇది ప్రతిదీ కూడా ప్రతి ఇంట్లో ప్రతి మనిషి దగ్గర ఉంది. బట్ అలా కాకుండా మన యొక్క విశ్వభారత్లో అంటే భారతావని, విశ్వభారత్ అంటే అదేది నా సంస్థ కాదు, ఇది ఒక విజన్ ఆఫ్ అంటే ఇండియన్. ఒక ఇండియన్గా ఒక విజన్ని తీసుకొని వెళ్ళాలి. ఆ విజన్ ఏంటి? ఎవరో ఒకరు ఏదో ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తే హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటే చాలామంది పెద్దలు ఇక్కడ నాతో పాటు కలిపి రావడం కోసం నా ప్రయత్నం అంతే తప్పితే కానీ ఇదేదో నా పర్సనల్ షో చూపెట్టుకోవడానికి అయితే కాదు. ఇది వందే విశ్వభారత్ వీర పురస్కార్ అనే ఒక విషయాన్ని స్టార్ట్ చేసినప్పుడు అది చాలా ఒక పెద్దగా అనిపించింది. బట్ ఒకరోజు పోస్టల్ కార్డు, మీలో ఎంతమందికి పోస్టల్ కార్డు తెలుసు? పోస్టల్ కార్డుని ఎప్పుడైనా రాసారా మీరు ఎవరైనా? అసలు పోస్టల్ కార్డు గురించి వినడానికి కూడా ఇక్కడ చాలా మందికి చెవులు పనిచేయటం లేదు. నా కళ్ళ ముందు ఉన్న చాలా మంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేలో వింటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది ఒక ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలా లైఫ్లో ప్రతిదీ గడిచిపోతుంది. సారీ టు సే, ఇలా మాట్లాడుతున్నందుకు ఎవరు బాధపడకండి. బట్ మీరందరూ కూడా ఒక గుడ్ సిటిజన్స్. మీరు ఎందుకు వినలేకపోతున్నారు? ఒక 10 minutes వింటే ఒక సాంగ్ రిలీజ్ అయిన రోజు ఇన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. ఒక మంచి ఏదైనా ఒకటి చెబితే ఎవరికి వినిపించదు, అట్లీస్ట్ దాన్ని అర్థం చేసుకోరు. బట్ అలా ఎలా అయినా సరే ఏదో ఒక విధంగా ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూపెట్టాలి, తెలుసుకోవాలి. మీలో ఎంతమంది ప్రతి ఇంట్లో నాకు తెలిసి మీ తాతలు ముత్తాతలతో కానీ ఇంటరాక్షన్ అయ్యి ఉంటే వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో ఉండి మీతో కబుర్లు చెబితే ఖచ్చితంగా దేశానికి సంబంధించిన స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ యొక్క మూమెంట్ అనేది 100% ఉంటుంది. అది పోరాటం చేసే యోధుడికి ఒక మంచినీళ్ళు గ్లాస్ ఇచ్చినా, లేకపోతే ఒకరోజు ఆశ్రయం ఇచ్చిన, అలాంటి ఎన్నో ఇళ్లలో నుంచి వచ్చిన పోరాటమే మన యొక్క స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. ఒక ప్రధానమంత్రి గారు మనకి ఇలా చేయండి అంటే 9 గంటలకి దీపాలు వెలిగించండి, గంటలు కొట్టండి అంటే రెడీ అయిపోతాం. ఒక కామన్ మ్యాన్ ఏదైనా చెబితే పట్టించుకోం, ఎందుకంటే మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు.
ఆ కామన్ మ్యాన్ వల్ల. ఎందుకు అలాంటి బెనిఫిట్స్ ఉండవు అంటే వాడి దగ్గర ఏమి ఉండదు, వాడికి ఇవ్వడానికి ఏమి ఉండదు, వాడికి చేయడానికి ఉండదు. బట్ అదే ఒక గవర్నమెంట్ ఉచితం అని అనేసరికి మార్నింగ్ 6 o'clock లేచి మనకున్న ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అన్నీ పట్టుకొని పారిపోతాం. బట్ దేశానికి ఒక మంచి చేద్దామంటే ఏ ఇంట్లో నుంచి కూడా రారు, ఏ సొసైటీ నుంచి కూడా బయటికి రావడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే మాకెందుకు, మా లైఫ్ గడిచిపోతుంది, ఎలా అయినా జరిగిపోతుంది. మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు. ఆఫ్టర్ 10 years ఇప్పుడున్న హీట్, ఈ సమ్మర్ చూస్తే సమ్మర్లో మీరు 45 degrees మీరు హీట్ని చూశారు. అదే మీ చైల్డ్హుడ్లో బిలో 30 హ్యాపీగా ఆడారు పాడారు. మా లైఫ్లకి చాలా తక్కువ ఈ ఏసీస్ ఇలాంటివన్నీ తెలియదు. ఎయిర్ కండిషన్స్ అన్నవి మేము పెద్దగా చూడలే. మీ అందరిలో చాలామంది ఆడుకున్నారు. ఎందుకు? చాలా ఎక్కువగా ప్లాంటేషన్స్ ఉండేవి, మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఉండేవి. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వలేరు. ఇప్పుడున్న కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ½ an hour వాక్ చేస్తే అలసిపోతారు. వాళ్ళని తీసుకువెళ్ళి ఒక ఏసీ రూమ్లో కూర్చోబెట్టి అయ్యో అయ్యో నాన్న నాన్న బాబు బాబు బుజ్జి బుజ్జి అని మనం ప్రతి ఒక్కరికి కూడా మనమే పాడు చేసేస్తున్నాం. వాళ్ళకి ఎవ్వరికి ఎనర్జెటిక్ లెవెల్స్ లేవు, ఎనర్జీగా అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళ పవర్ అంటూ ఏముంది అంటే 24/7 వాచింగ్ టీవీ. ఎవరైనా మీ ప్యాషన్ ఏంటంటే మా ప్యాషన్ ఆడుకోవడం అనేది ఎవరు చెప్పడం, ఒక గేమ్ అనేది ఎవరు చెప్పడం లేదు. చెప్తున్నారు ఎలాంటి గేమ్ అంటే వీడియో గేమ్స్. బట్ ఇలాంటి వాతావరణం నుంచి బయటకు వచ్చి ఒక మంచి చేయడం కోసం మీరు ఆలోచిస్తే దట్ ఈజ్ ఫర్ మీ హెల్త్ కాన్షియస్లో మీకు బాగుంటుంది, మీ సొసైటీ బాగుంటే మీరు బాగుంటారు, మీతో పాటు ఇండియా మొత్తం బాగుంటుంది. మనం ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అంటూ ఎలుగెత్తి చాటడానికి మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. వందే విశ్వ భారత్ వీర పురస్కార్ అనేది ఒక మోటో. మన పాత తరాలలో ఉన్న ఎవరైతే మనకి స్వాతంత్రాన్ని వాళ్ళు అసురులు బాసి చనిపోయి వాళ్ళ యొక్క కష్టాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నామో వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఒక August 15th January 26th కాదు. ఒక సోల్జర్ చనిపోతే మనం RIP అని ఒక 3 అక్షరాలు పెట్టేసి మనం ఎక్కడి నుంచే చెప్పేస్తాం. బట్ వాడి కష్టం తెలియదు, వాడి మంచి తెలియదు, వాడి చెడు తెలియదు. అలాంటి ఒక నేషన్ నుంచి మనకి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలి. మీ ఇళ్లలో ఉన్న స్టోరీస్ అన్నీ కూడా ఒక స్వాతంత్ర సమరయోధుడి గాథ. అలాంటి స్వాతంత్ర సమరయోధులు అందరి తాలూకా ఇప్పుడున్న సక్సెసర్స్ని ఎవరైతే వాళ్ళు మనవాళ్ళు ముని మనవాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి మీలో చాలా మందికి స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్పండి అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 2 3 4 5 6 7 8 9 10 ఆఫ్టర్ దాట్ మనం ఇలా బ్లాంక్ అయిపోతాం. బికాజ్ ఆఫ్ మనకి అనవసరం వాళ్ళు. అదే మీరు సినిమా యాక్టర్స్ పేరు చెప్పండి, హ్యాపీ. పాట గురించి చెప్పండి, హ్యాపీ. ఎక్కడెక్కడ ఉన్న ఏం జరుగుతుందో చెప్పండి, హ్యాపీ. బట్ ఒక మంచి కాజ్ కోసం మనం ఏదైనా తెలుసుకోవాలి అంటే దెర్ ఇస్ నో వే. ఎక్కడో ఒక దగ్గర లిమిటేషన్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ మోడీజీ గారికి నేను ఒక మెయిల్ పెట్టాను. సార్, స్వాతంత్ర సమరయోధుల వీరగాథల్ని చూపెట్టడానికి ఎంతమంది స్వాతంత్ర సమరయోధుల లిస్ట్ ఉంది. 9 మెయిల్స్ పెట్టిన తర్వాత వన్ ఫైన్ డే పిఎంఓ ఆఫీస్ నుంచి ద శశి సింగ్ అని చెప్పేసి ఒక ఆయన వచ్చేసి ఆర్ యు పాగల్ అని చెప్పి నాకు ఫోన్ కాల్ చేశాడు. ఎస్, ఐఎమ్ పాగల్ ఫర్ ఇండియా అని చెప్పంగానే ఆయన నన్ను పిలిపించుకొని నాతో మాట్లాడి వాట్ ఈజ్ యువర్ వర్క్ ఆఫ్, వాట్ ఈజ్ యువర్ ప్యాషన్ ఆఫ్ వందే విశ్వ భారత్ వీర పురస్కార్. వందే విశ్వ భారత్ వీర పురస్కార్ అంటే ఏమీ లేదండి. పాత తరంలో ఎవరైతే స్వాతంత్రానికి అసూలు బాసారో వాళ్ళ యొక్క మెయిన్ హీరోస్నే గూగుల్లో మీరు 700 మెంబర్స్ని మాత్రమే మీరు చూపిస్తున్నారు. ఇండియాలో ఉన్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలో ఎవరికి తెలియదు. వాళ్ళందరూ కూడా స్వాతంత్ర సమరయోధులే. వాళ్ళని చూపెట్టడం అన్నదే నేను ఒక ఇండియన్గా నా యొక్క బాధ్యత అని 2.5 years కష్టపడి ఆల్ ఓవర్ ఇండియా తిరిగితే 12,683 మెంబర్స్ స్వాతంత్ర సమరయోధుల ఇళ్లలో వాళ్ళ యొక్క గాథలని నేను తెలుసుకోగలిగాను. వాళ్ళందరినీ ప్రజెంట్ చేయాలి. ఎస్, నా గూస్ బంప్స్ వస్తాయి వాళ్ళందరి గురించి మాట్లాడితే. ఎందుకంటే అలాంటి వాళ్ళ ఇళ్ళలో పని మనుషులు అంటే మెయిడ్స్, అలాంటి మెయిడ్స్గా వర్క్ చేస్తూ. అండ్ మీకు అసలు చాలా విషాదకరమైన వార్త, లాస్ట్ ఇయర్ నేను 2023లో వందే విశ్వ భారత్ వీర పురస్కార్ చేస్తే అంటే మనం అలా మాట్లాడకూడదు, అలా వర్ణించకూడదు ఒక స్త్రీమూర్తిని. ఒక ఆమె చక్కగా వచ్చి ఏం చేస్తున్నావు నాన్న నువ్వు అని అడిగితే
నేను ఎవరికైనా ఏదైనా కావాలి అని అంటే అది ఇస్తాను. ఆ విధంగా నేను అది చెప్పలేను కనుక ఇది మీరు అర్థం చేసుకోండి. ఆ విధంగా ఆ స్త్రీమూర్తి చెప్పి నా యొక్క జీవితాన్ని ఆ విధంగా సర్వీస్ చేస్తూ నా పూటని నా పస్తులు ఉండే జీవితాన్ని నేను తింటున్నాను ఉంటున్నాను అని చెప్పేటప్పుడు మీకు ఎవరు వెనక ముందు అంటే వాళ్ళ తాతగారిని చూపెట్టింది. వాళ్ళ తాతగారు ఒక స్వాతంత్ర పోరాటంలో మన ఇండియా కోసం కష్టపడిన స్వాతంత్ర యోధుడు. ఈరోజు ఆయన మంచం మీద ఉంటే వాళ్ళ మనవరాలు చేసే వృత్తి నేను చెప్పకూడదు, అది మీరు అర్థం చేసుకోండి. అలాంటి ఒక స్త్రీమూర్తిని తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ నేను ఫెలిసిటేట్ చేస్తే ఈరోజు తను చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ స్టోరీస్ రాస్తుంది. ఈ ఇయర్ 2024 ఆగస్ట్ 15కి తను రాసే స్టోరీనే నేను ఒక వెబ్ సిరీస్గా చేయడానికి, తను చేస్తున్న వృత్తిని మాన్పించి తనకు పెళ్లి చేయడానికి నేను ముందుకు వచ్చాను. బికాజ్ ఆఫ్ ఒక స్వాతంత్ర సమరయోధుడు కూతురు అనే కాదు, మనవరాలనే కాదు, ఒక స్త్రీమూర్తి. మా అమ్మ నాన్న ఎందుకు కన్నదో ఆ రోజు నాకు తెలియదు పుట్టినప్పుడు. ఈ రోజుకి నాకు ఎందుకో నాకు తెలియదు. బట్ నేను చేసుకుని వెళ్ళే సర్వీసెస్లో మా అమ్మతో పాటు భారతమాత